బర్త్డే కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న, మాకు సైకిల్ ఇచ్చినందుకు. కేటీఆర్ అంకల్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే కేటీఆర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సైకిల్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్. నమస్తే. ప్రస్తుతం మనమైతే కేటీఆర్ 50వ బర్త్డే పుట్టినరోజు అయితే ఇక్కడ సెలబ్రేషన్ చేయడం జరుగుతున్నది. ఆ సెలబ్రేషన్లో భాగంగానే కేటీఆర్ సార్ అయితే మనకి చిన్నపిల్లలకి 6th నుంచి 10th వరకు అయితే మనకి సైకిల్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళ చేతులు బర్త్డే విషయం చెప్పినాం. హ్యాపీ బర్త్డే కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అన్న. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. రోజు శుభాకాంక్షలు కేటీఆర్ ఏ క్లాస్ గారు. చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నాను. మాకు చాలా హ్యాపీగా ఉంది. కృతజ్ఞతలు మాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఉంది. థ్యాంక్ యూ కేటీఆర్. హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. ఈరోజు సెంచరీ వెస్లీ చర్చ్ ఆధ్వర్యంలో అందరూ ఫాదర్స్, ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ కమ్యూనిటీ, రాజీవ్ సాగర్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి గొప్ప కార్యక్రమం. మరి మా ఫాదర్స్ అందరూ కేటీఆర్ గారి గురించి ప్రేర్ చేయడం, ఈ సమాజంలో సమాజ నిర్మాణం కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసినటువంటి కృషి, ఒకవైపున డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్యక్రమాలతో పాటు ప్రతి మతాన్ని గౌరవించే విధంగా మరి ఆ రోజు కేసీఆర్ గారు శాంతి భద్రతల విషయంలో, రెండోది సమాజంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్, హిందువులు కావచ్చు, మరి ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ కావచ్చు, అదేవిధంగా మరి సర్దారులు కావచ్చు, ఇతరత్ర కమ్యూనిటీస్ అందరినీ కూడా గౌరవించినటువంటిది మనం చూసినాం. రాష్ట్రం 10 సంవత్సరాల పాటు సస్యశ్యామలంగా. అయితే ఈ హైదరాబాద్ మీద కేటీఆర్ గారి ముద్ర ప్రధానమైనటువంటిది. దాంతోపాటు ఐటీ సెక్టార్లో కూడా వారి ముద్ర ప్రధానమైనటువంటిది. వారు 49 కంప్లీట్ చేసుకొని 50 సంవత్సరాలలో అడుగు పెడుతున్నటువంటి శుభతరుణంలో ఈరోజు చిన్నారి చిట్టి చెల్లెళ్ళకి అందరికీ సైకిల్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది శుభ పరిణామం. ఈరోజు సోషల్ సర్వీస్లో భాగంగా చాలా కార్యక్రమాలు, ఒకటి దేవాలయాలు కానీ, చర్చులు కానీ, మసీదులు కానీ, గురుద్వారాలలో ప్రార్థనలు చేయడం, రెండవది హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు పండ్లు పంపిణీ చేయడం, దాంతోపాటు చిన్నారులకు సైకిళ్ళు కానివ్వండి, నోట్బుక్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ గారు నిండు నూరేందు ఈ ప్రజాసేవ కోసం నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తులో వారు ప్రధానమైనటువంటి భూమిక పోషించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారికి. యూత్ మొత్తం ఇండియాలో నంబర్ 1 లీడర్, యూత్ లీడర్ అంటే కేటీఆర్ గారు ఉన్నారు. ఆయన రేపు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ చర్చ్లో వచ్చిన తలసాని గారు వచ్చిన, మా ఎమ్మెల్సీ శరవణ్ గారు వచ్చిన 50 స్టూడెంట్స్కి సైకిల్ ప్రొవైడ్ చేసిన. ఈ స్కూల్సే వచ్చినా పోయినా పిల్లలకు కష్టమవుతుంది. చిన్న పిల్లలు ఉన్నారు. మొత్తం బాగా చర్చ్లో బాగా స్కూల్ నడుస్తుంది. చాలా ఆల్ కమ్యూనిటీ ఎడ్యుకేషన్ తీసుకువెళ్తున్నారు. అండ్ మా ద్వారా పేరుతో అందరికీ, ఎందుకంటే మా డైనమిక్ లీడర్ కేటీఆర్ అంటే పబ్లిక్ లీడర్ ఉన్నారు. అందరూ పబ్లిక్కి కేటీఆర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆయన పీరియడ్లో, కేటీఆర్ పీరియడ్లో ఎంత పీస్ ఉంది. ప్రాపర్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ చాలా హ్యాపీలో ఉన్నారు. గంగా జమున తహజీబ్ అంటే కేసీఆర్ సాబ్ పీరియడ్లో ఉంది. కేటీఆర్ బాగా రూల్ చేశారు. మొత్తం హైదరాబాద్లో ల్యాండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ చేశారు. ఆయన బర్త్డేలో చాలా హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలో చాలా అందరూ హ్యాపీ ఉన్నారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈరోజు ఈ చర్చ్లో 50 సైకిల్స్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. మా ద్వారా అందరికీ పేరుతో మా కేటీఆర్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. బాగా డైనమిక్ లీడర్ ఉన్నారు కేటీఆర్. ఫ్యూచర్ బాగా మనాది ఉంది. ఫ్యూచర్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. పిల్లలు చాలా హ్యాపీ ఉన్నారు. అందరూ పేరుతో శుభాకాంక్షలు. రేపు కేటీఆర్ గారి 50వ జన్మదినం పురస్కరించుకొని మా క్రైస్తవ సమాజం, మా క్రైస్తవులకు కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిండు. యావత్ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నప్పటికీ ఏ రాష్ట్రం కూడా క్రిస్మస్ని మరి
ప్రభుత్వ అధికారిగా ప్రకటించలేదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన మొదటి సంవత్సరంనే క్రైస్తవులకు మరి చర్చిలకు మరి ఫీస్ట్కి కానీ మరి పేదలకు బట్టలు ఇచ్చి మరి తెలంగాణలోనే క్రిస్మస్ ఒక ప్రభుత్వ అధికారిగా పండుగ చేసిన కేటీఆర్కి మేము కృతజ్ఞతగా ఈరోజు 50 సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం సిఎస్ఐ రామ్కోట్ చర్చిలో చేస్తున్నాం. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా కేసీఆర్ పక్షాన ఉంటారు. కేసీఆర్ గారికి మా యొక్క ధన్యవాదాలు. కేటీఆర్ గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా గొప్ప పర్వదినం. గోషామైల్ నియోజకవర్గంలో రామ్కోట్లో ఉన్న ప్రసిద్ధిగాంచిన ఈ చర్చ్ లోపల ఈ చర్చ్కు అనుబంధంగా ఒక స్కూల్ నడపబడుతుంది. ఆ స్కూల్లో 50 మంది విద్యార్థులకు అంటే కేటీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాజీవ్ సాగర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ గోషామైల్ నియోజకవర్గంలో ఇవాళ పిల్లలకి అంటే విద్యార్థులకు సైకిళ్ళు పంచడం జరుగుతూ ఉంది. చాలా గొప్ప కార్యక్రమం మొదలైంది ఇవాళ. మరి రేపు మా ఆధ్వర్యంలో కూడా చాలా కార్యక్రమాలు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా జరుపుతూ ఉన్నాం గోషామైల్ నియోజకవర్గం మొత్తం అన్ని డివిజన్లలో. అదేవిధంగా రేపు సాయంత్రం కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మరి పైల్వాన్ల కుస్తీలు కూడా రేపు 4 గంటలకు జరగబోతూ ఉన్నాయి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని. ఇవాళ నేను అన్ని మతాల దేవుళ్ళను భగవంతులను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నాను. కేటీఆర్ గారికి గొప్ప శక్తిని అండి, మనోబలాన్ని పెంచండి. వారి జీవితంలో అసలు మరపురాని విధంగా ప్రజాక్షేత్రంలో సేవ చేసే భాగ్యం వారికి కల్పియండి అని చెప్పి ప్రజలకు కోరుతా ఉన్నాను. అదేవిధంగా అన్ని మతాల దేవుళ్ళను ఒకటే కోరుతా ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. వారి మనోబలాన్ని పెంచండి. వారి కేటీఆర్ గారి జీవితంలో మొత్తం చివరి దాకా 100 సంవత్సరాలు ఆయురారోగ్యంతో ఉండి వారు ప్రజాక్షేత్రంలో పనిచేసే విధంగా ప్రజల శ్రేయస్సు కొరకే తన జీవితాన్ని అంకితం చేసే విధంగా భగవంతుడు వారికి మనోబలాన్ని ఇవ్వాలని కోరుతూ మరి మా యొక్క ఐకాన్ కేటీఆర్ అంటే యూత్కి ఒక ఐకాన్. మరి ఆ ఐకాన్ జన్మదినం రేపు ఉంది కాబట్టి మేము నగరంలో ఎక్కడ చూసినా గులాబీమయం అవుతా ఉంది. కేటీఆర్ గారి జన్మదినం నా భూతో నా భవిష్యత్తుగా రేపు మేము పార్టీ ఆఫీస్లో జరపబోతా ఉన్నాం.